హలో గైస్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ విత్ వివేక్. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ మూవీ రివ్యూ చూసేదానికంటే ముందు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. ఈ మూవీ యొక్క ప్లాట్ లైన్ ఏంటంటే బీచ్ దగ్గర ఒక హత్య చేయబడిన శవం అనేది దొరుకుతది. సో, ఇంతకీ ఆ హత్య చేసింది ఎవరు? ఎందుకు చేశారు? అనేది కనుక్కోవడానికి మన పోలీస్ ఆఫీసర్ డిటెక్టివ్ అయిన షెర్లాక్ హోమ్స్‌కి అప్పజెప్తాడు. ఇంతకీ ఈ షెర్లాక్ హోమ్స్ ఆ హంతకుడిని కనుక్కున్నారా? లేదా? అనేదే స్టోరీ లైన్. ఇక ఓవరాల్‌గా మూవీ ఎలా అనిపించింది అంటే పర్వాలేదండి. బానే ఉంటుంది మూవీ. అంటే మరేంట్రా బాబు! ఈ మూవీకి నెగెటివ్ టాక్ వచ్చింది కదా! థియేటర్స్‌లో రిలీజ్ అయినప్పుడు అంటే, అవునండి వచ్చే ఉంటది. ఎందుకు అంటే ఈ మూవీ థియేటర్స్‌లో చూసేంత వర్త్ కాకపోయిండొచ్చు. కానీ ఈ మూవీకి ఓటీటీలో చూసేంత వర్త్ అయితే ఉందండి. మరి ఈ మూవీ యొక్క పాజిటివ్స్ ఏంటంటే కాస్టింగ్‌ని పర్ఫెక్ట్‌గా వాడుకున్నారండి. అంటే కొన్ని కొన్ని క్యారెక్టర్స్‌ని వాడుకోకుండా వదిలేసారు. బట్ మోస్ట్ ఆఫ్ ద క్యారెక్టర్స్‌ని బాగా ఉపయోగించుకున్నారు. తర్వాత ఈ మూవీ యొక్క సెకండ్ హాఫ్ అనేది చాలా బావుంటదండి. అంటే అది కూడా ఎప్పటినుంచి బావుంటదంటే, వెన్నెల కిషోర్ గారు మన పోలీస్ ఆఫీసర్‌కి ఒక్కొక్క పాయింట్‌ని రివీల్ చేస్తూ చెప్తా ఉంటాడు. సో, ఆ సీన్స్ అనేటివి అన్నీ బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవుతూ ఉంటే బాగా అనిపిస్తదండి. బావుంటుంది. ఇక తర్వాత అప్పటి వరకు మన వెన్నెల కిషోర్ గారిని కామెడీగా అలా ఇలా చిల్లర చిల్లరగా చూపిచ్చి ఉన్నట్టుండి ఆయనకు గూడా ఒక ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్‌ని ఓపెన్ చేస్తారు. ఆ ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ గూడా వర్కౌట్ అవుతది. ఇక ఈ మూవీ యొక్క నెగెటివ్స్ ఏంటంటే, శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అయిన మన హీరో ఒక ఏడుగురు సస్పెక్ట్స్‌ని ఒక చోటికి గ్యాదర్ చేస్తాడు. సో, ఆ ఏడుగురిని గూడా ఒక్కొక్కరిని అక్కడ అసలు ఇంతకీ ఆ హత్య జరగకముందు ఏం జరిగింది అనేది తెలుసుకుంటూ ఉంటాడు. సో, అలా తెలుసుకునే క్రమంలో సీన్స్ అనేటివి వాళ్ళ వాళ్ళ పర్స్పెక్టివ్‌లో చెప్పడం వల్ల రిపీట్ అవుతూ ఉంటాయి. అరే! ఎన్ని సార్లు ప్లే చేస్తార్రా ఇవే సీన్స్ అనిపిస్తది. సో, మనం స్కిప్ కొట్టేస్తాం. ఒకవేళ మనం స్కిప్ కొట్టినా సరే అక్కడ స్టోరీకి వచ్చే నష్టమైతే ఏం లేదు. అంటే ఎందుకంటే ఈ షెర్లాక్ హోమ్స్‌కి దొరికే పాయింట్స్ అన్నీ గూడా వాళ్ళని ఇంటరాగేట్ చేయడం వల్ల దొరకవు. క్లూస్ అన్నీ గూడా. ఈయన ఎక్స్‌టర్నల్‌గా సంపాదిస్తాడు ఆ క్లూస్‌నన్నిటిని గూడా. సో, వాళ్ళని ఇంటరాగేట్ చేయడం వల్ల మూవీ డ్రాగ్ అవుతది తప్ప, మూవీకి పెద్ద యూజ్ ఏం ఉండదు. సినిమాటోగ్రఫీ గూడా అంత ఎఫెక్టివ్‌గా అయితే ఏమి ఉండదు. ఇక ఈ మూవీ యొక్క రేటింగ్ వచ్చేసి ఇది నా వరకు మాత్రమే 2.25 ఔట్ ఆఫ్ 5. ఈ రివ్యూ గనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకొని థాంక్ యూ ఆల్. థాంక్ యూ సో మచ్.